రాజకీయాల్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన ఆ సీనియర్ నాయకుడు అకస్మాత్తుగా రాజ్యసభ రేస్ నుంచి తప్పుకోవడం వెనుక అసలు కారణం బయటపడింది. వయోభారం వలనో రాజకీయాలపై విరక్తితోనో కాదు, తన గారాల బట్టి రాజకీయ భవిష్యత్తు కోసమే ఆ పెద్దాయన ఈ మాస్టర్ ప్లాన్ వేశారట. తన కుమార్తెకు కీలకమైన పదవి దక్కాలనే ఉద్దేశంతోనే తనకు ఎలాంటి పదవులపై ఆసక్తి లేదని ఆయన స్వయంగా ప్రకటించారు. ఎందుకే తన కూతురి కోసం త్యాగం చేసిన ఆ సీనియర్ నేత ఎవరు? ఆయన ఆశిస్తున్న ఆ పదవి ఈ మాజీ మేయర్కు దక్కుతుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు కె కేశవరావు తీసుకున్న తాజా నిర్ణయం పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. రాబోయే రాజ్యసభ ఎన్నికల బరిలో కేకే ఖచ్చితంగా ఉంటారని, ఆయనకు అధిష్టానం అవకాశం ఇస్తుందని మొన్నటి వరకు అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఆయన రాజ్యసభ రేసు నుంచి తప్పుకున్నారు. తనకు ప్రస్తుతం ఎలాంటి పదవిపై ఆసక్తి లేదని, రాజకీయాల్లో తనకి ఇప్పటికే ఎన్నో మంచి అవకాశాలొచ్చాయని, రాజ్యసభ రేసులో తానున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కేకే ఒక అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. అయితే రాజకీయాల్లో తలపండిన కేకే ఊరికే ఇలాంటి నిర్ణయం తీసుకోరని, దీని వెనుక ఒక బలమైన మాస్టర్ ప్లాన్ ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తన గారాల కూతురు మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మి రాజకీయ భవిష్యత్తు కోసమే కేకే ఈ పెద్ద నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. కూతురికి పదవి వస్తే చాలు, తనకు అదే ఆనందమని ఆయన తన సన్నిహితుల వద్ద స్పష్టం చేసినట్లు సమాచారం. ఇటీవలే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలక మండలి పదవీ కాలం ముగిసింది. దీంతో అప్పటి వరకు మేయర్గా కొనసాగిన గద్వాల విజయలక్ష్మి మాజీ మేయర్గా మారారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆమెకు ఎలాంటి పోస్టు గానీ, పవర్ గానీ లేదు. ఒకే కుటుంబంలో ఇద్దరికి పదవులివ్వడం కాంగ్రెస్ విధానాలకు విరుద్ధం కాబట్టి తాను రాజ్యసభ రేసులో ఉంటే తన కూతురికి అవకాశం దక్కదని కేకే ముందే పసిగట్టారు. సరిగ్గా ఇదే సమయంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవి ఖాళీ అయింది. మొన్నటి వరకు ఆ పదవిలో ఉన్న నేరెళ్ల శారద పదవీ కాలం కూడా ముగియడంతో ఆ సీటును తన కుమార్తె విజయలక్ష్మికి ఇప్పించుకునేందుకే కేకే రాజ్యసభ సీటును త్యాగం చేశారని పార్టీలో బలంగా వినిపిస్తోంది. నేరెళ్ల శారద కూడా ఈసారి మహిళా కమిషన్ పోస్టు కాకుండా ప్రత్యక్ష రాజకీయాల్లో కీలక పదవిని ఆశిస్తూ ఉండడంతో విజయలక్ష్మికి లైన్ క్లియర్ అయినట్లుగా కేకే వర్గం భావిస్తోంది. అయితే మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవి దక్కించుకోవడం గద్వాల విజయలక్ష్మికి అంత సులువు కాదని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఆ పదవి కోసం గట్టి పోటీనే నెలకొంది. నిన్న మొన్నటి వరకు గద్వాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలైన సరితా తిరుపతయ్య పేరు ఈ పదవి కోసం ప్రముఖంగా వినిపించింది. అయితే ఆమె కూడా నామినేటెడ్ పోస్టు కంటే రాజకీయ పదవిపైనే ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న సునీతారావు సైతం పార్టీ పదవికి బదులుగా ప్రభుత్వ పరంగా వచ్చే ఈ మహిళా కమిషన్ పోస్టుపైనే కన్నేశారు. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ అన్న కూతురు రమ్యారావు మొదట్నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆమె ఏదైనా కార్పొరేషన్ పదవి కోసం ఆశిస్తున్నారు. ఇప్పుడు మహిళా కమిషన్ పోస్టు ఖాళీ అవడంతో రమ్యారావు కూడా తన వంతు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు గాంధీభవన్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇంతమంది పోటీలో ఉన్నప్పటికీ గద్వాల విజయలక్ష్మి వైపే అధిష్టానం మొగ్గు చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం తండ్రి కూతుళ్లు కాంగ్రెస్ పార్టీకి చూపించిన విధేయత. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కె కేశవరావు తన రాజ్యసభ పదవికి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి తనకు రాజకీయ జీవితం ప్రసాదించిన హస్తం గూటికి తిరిగొచ్చారు. ఆయన బాటలోనే నడిచిన గద్వాల విజయలక్ష్మి కూడా జీహెచ్ఎంసీ మేయర్గా ఉంటూనే బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్కు పూర్తి మద్దతు ప్రకటించారు. ఒకరు పదవిని వదులుకొని మరొకరు పదవిలో ఉండి కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడ్డారు. ఈ త్యాగాలను, విధేయతను కాంగ్రెస్ హైకమాండ్ గుర్తించిందని, అందుకే మాజీ మేయర్కే మహిళా కమిషన్ పోస్ట్ ఇవ్వడానికి రాష్ట్ర నాయకత్వం కూడా సానుకూలంగా ఉందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. మొత్తానికి తన సుదీర్ఘ రాజకీయ అనుభవంతో కేకే వేసిన ఎత్తుగడ కాంగ్రెస్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. కూతురి భవిష్యత్తు గురించి ఆలోచన చేసి ఒక వ్యూహం ప్రకారం ముందస్తుగానే రాజ్యసభ రేసు నుంచి తప్పుకుని మహిళా కమిషన్ పదవి రేసులో విజయలక్ష్మిని ముందు వరుసలో నిలబెట్టారు. అంతా సవ్యంగా జరిగితే గద్వాల విజయలక్ష్మి మహిళా కమిషన్ చైర్పర్సన్ పీఠం ఎక్కడం లాంఛనమే అని ఆమె అనుచరులు సంబరపడుతున్నారు.
అయితే కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏ నిమిషానికి ఎలాంటి పరిణామాలు జరుగుతాయో ఎవరూ ఊహించలేరు. అధిష్టానం తీసుకునే తుది నిర్ణయం మీదే నేతల భవితవ్యం ఆధారపడి ఉంటుంది. మరి కూతురు కోసం సీనియర్ నేత కేకే చేసిన ఈ త్యాగం ఫలిస్తుందా? పోటీలో ఉన్న ఇతర ఆశావహులను కాదని గద్వాల విజయలక్ష్మికే పార్టీ ఈ కీలక బాధ్యతలు అప్పగిస్తుందా అన్నది రాబోయే కొద్ది రోజుల్లో తేలనుంది.